హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు నాకు ఎంతో హ్యాపీగా ఉంది. ఎప్పటి నుంచో మేము బీచ్ కి వెళ్ళాలి అని అనుకుంటున్నాము, కానీ కుదరలేదు. ఈ రోజు వెళ్తున్నాము. మేము అందరం బాపట్ల బీచ్ కి వెళ్తున్నాము. పొద్దున్నే సూర్యుడు ఉదయించేది ఎంతో బాగుంటుంది అని కొంతమంది చెప్పటంతో మేము కూడా నైట్ వెళ్దామని అనుకున్నాం, కానీ కుదరలేదు. పొద్దున్నే 3:30కి బయలుదేరి ఎలాగైనా సన్ రైజ్ చూడాలి అని అనుకున్నాము, కానీ వర్షం కారణంగా తొందరగా వెళ్ళటం కుదరలేదు. మేము బాపట్ల వెళ్ళాలి అని అంటే మాకు రెండు వైపుల నుంచి వెళ్ళవచ్చు. ఒకటి కోదాడ, విజయవాడ, గుంటూరు, బాపట్ల వెళ్తే 200 కిలోమీటర్లు దూరం వస్తుంది. కానీ ఇప్పుడు మేము వెళ్లే దారి 160 కిలోమీటర్లు. దాచేపల్లి, పిడుగురాల, నసరాపేట, చిలుకలూరుపేట, చీరాల, బాపట్ల. ఇది దగ్గర కాబట్టి ఇటు వెళ్తున్నాము. వీడియో చూసేవాళ్ళు లైక్ కొట్టండి, కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకు సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నాము. నసరాపేట వెళ్ళగానే మా వాళ్ళకి కొండ మీద ఉన్న గుడి చూసి, అది కోటప్ కొండ కదా, ఎలాగో లేట్ అయిందిగా అక్కడికి వెళ్ళి చూసి వద్దాము, ఎవరు చూడలేదు అని అనుకున్నాం. సరే అని మ్యాప్స్ లో ఎంతో దూరం అని చూడగా నసరాపేట నుంచి కోటప్ కొండకి 15 కిలోమీటర్లు అని చూసి దగ్గరగా అని కోటప్ కొండకు వెళ్ళాం. గుడి పోయే వాళ్ళకి కూడా చెల్లదు, చిలకలు చిలకలు అన్నంట. తర్వాత దగ్గరికి పొద్దున్నే 6 గంటలకు చేరుకున్నాము. పొద్దునే కావటం వల్ల జనాలు ఎక్కువగా లేరు. మాకు శివుని దర్శనం వెంటనే అయ్యింది. అక్కడ ఎంతో ప్రశాంతంగా కొండపై నుంచి కిందగా చూసి ఎంతో అందంగా కనిపిస్తుంది. అక్కడ నుంచి మేము తొందరగా బయలుదేరి మధ్యలో ఎక్కడ ఏమీ తినలేదు. అందరికీ ఆకలి అవుతుంది. దారిలో తిందాం అని చిలుకలూరుపేట వచ్చి అక్కడ వాళ్ళని టిఫిన్ ఎక్కడ బాగుంటుంది అని అడిగాము. అతను మీరు వెళ్లే దారిలో కొంచెం ముందుకు వెళ్ళండి, అక్కడ టిఫిన్ ఉంటుంది, అక్కడ ఎగ్గు దోశ బాగుంటుంది అని చెప్పారు. మేము వెళ్ళాం. హోటల్ అంటే ఎంత పెద్దగా అనుకోకండి, నార్మల్ ఒక గుడిసె కింద ఉంది. మేము ఫస్ట్ పాపకి పెట్టడానికి 2 ప్లేట్లు ఇడ్లీ తీసుకున్నాము. 2 డబల్ ఎగ్గు దోశ అని చెప్పాము. సూపర్ రామకృష్ణ సూపరా. ఒక దోశ, అది తిన్నాక బిల్లు 200 అవుతుంది అని అనుకున్నాము. కానీ అతని బిల్లు 110 రూపాయలు అయింది అని చెప్పాడు. మాకు ఎంతో ఆశ్చర్యంగా అనిపించింది. ఎంత అని అడిగాము. అతను డబల్ ఎగ్గు దోశ 30 రూపాయలు, ఇడ్లీ ప్లేట్ 10 రూపాయలు అని చెప్పాడు. మనం ఎక్కడైనా డబల్ ఎగ్గు దోశ తినాలి అని అంటే కనీసం 50 రూపాయలు అవుతుంది. ఇక్కడ రేట్ అయితే రీజనబుల్ గా ఉంది, టేస్ట్ కూడా బాగుంది. చిలుకలూరుపేట దగ్గరలో ఎవరైనా ఉంటే ఇక్కడికి వెళ్ళి తిని టేస్ట్ చూడండి. సడన్ గా మొత్తుకుందాం. రమేష్ చూస్తేనా నెల్లూరు వీడు ఏలూరు చేసి అంటే అమ్మ నీకు రాదు దాయి దాయి దామా నడిచే కొందరాలమ్మ నీతో మనసుందమ్మా బొమ్మ మా రమేష్ అన్న మళ్ళీ మానే మళ్ళీ మానే వచ్చింది. మా రామకృష్ణకి అక్కడ నుంచి మేము బాపట్లకి చేరుకున్నాము. ఎంతో హ్యాపీగా ఉంది, కానీ అదే విధంగా కొంచెం భయం కూడా ఉంది. భయం ఎందుకంటే ఈ మధ్య బీచ్ లో 4 యువకులు తప్పిపోయారు అన్న న్యూస్ చూసాం కదా. దాని వల్ల బీచ్ ని కొన్ని క్లోజ్ చేశారుగా. కొంతమంది అక్కడికి వెళ్లి వెనుతిరిగిన సంఘటనలు జరిగాయి. కాబట్టి మేము కూడా అదే విధంగా వెనక్కి తిరిగి వెళ్ళవలసి వస్తుందని కొంచెం భయంగా ఉంది.
బీచ్ కి దగ్గరికి వెళ్ళగానే ఎంట్రీలో 50 రూపాయల టికెట్ పార్కింగ్ కి తీసుకున్నారు. ఆ టికెట్ తీసుకున్నాక బీచ్ ఓపెన్ లో ఉన్నది అని అర్థమయ్యి మేము ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యాము. అక్కడికి వెళ్ళి వాటర్ లోకి ఎంతో హ్యాపీగా ఆడుకున్నాము. నీళ్ళ లోపలికి వెళ్ళకూడదు అని వాళ్ళు ఫ్లాగులు పెట్టారు. ఆ ఏరియా వరకే లోపలి వెళ్ళాలి, అంతకు మించి లోపలికి వెళ్తే ప్రమాదాన్ని హెచ్చరిస్తున్నారు. ఒకవేళ యువకులు ఎవరైనా అక్కడి దాకా వెళ్ళినా బయట ఉన్న బీచ్ సిబ్బంది పోలీసులు విజిల్ ద్వారా వాళ్ళని వెనక్కి పిలుస్తున్నారు. మేము సూర్యలంక బీచ్ లో స్పెషల్ అట్రాక్షన్ గా గుర్రం, ఒంటె, బైక్ రైడింగ్లు ఉన్నాయి. ఏది ఎక్కినా ఒక రౌండ్ కి 100 రూపాయలు తీసుకుంటున్నారు. ఒకవేళ మీరు సమ్మర్ టైంలో కానీ వర్షాకాలంలో కానీ వస్తే అక్కడ కూర్చోవటానికి 2 బల్లాలు వేసి టెంట్ ఉంటుంది. దాని కింద కూర్చోవడానికి గంటకి 70 రూపాయలు తీసుకుంటున్నారు. అలా సరదాగా కొంచెం సేపు తర్వాత మేము ఏమైనా తిందాం అని బయటకు వెళ్ళగా అక్కడ ఎక్కువగా ఫిష్ ఫ్రైలు చేస్తున్నారు. సరే అని తిందామని తీసుకున్నాము. కానీ అస్సలు ఏమీ బాగలేదు. ఒకవేళ మీరు గనక అక్కడికి వెళ్ళినట్లయితే బీచ్ బయటికి వెళ్ళి అక్కడ ఉన్న షాపులలో ఏమైనా కొనుక్కొని తినండి. లేకపోతే బీచ్ లో ఉన్న ఐస్ క్రీమ్ బండ్లు, పానీపూరి బండి, మొక్కజొన్న కంకులు, పల్లీలు ఇలాంటి అమ్ముతారు. వాటిని తినండి. ఉరకండి. ఏంగా ఇలా కొంచెం సేపు తిరిగాక ఇవ్వాలి అని స్నానాలు చేయటానికి అక్కడ రూమ్స్ ఉన్నాయి. ఒక మనిషికి 30 రూపాయలు తీసుకుంటున్నారు. అంత నీటుగానే ఉన్నది. కానీ వాటర్ మాత్రం కొంచెం సాల్ట్ వాటర్ కానీ పర్వాలేదు. మేము స్నానాలు చేసి రిటర్న్ బయలుదేరాము. 2:30కి టైంకి చీరాల చేరుకున్నాము. అక్కడ తిన్నాక చీరాలలో చీరల మార్కెట్ ఉంటుంది. అక్కడి ఇక్కడ ఫేమస్ మహాత్మా గాంధీ మార్కెట్ అక్కడికి వెళ్ళి చూసాము. ఆదివారం కావటం వల్ల అన్ని షాపులు క్లోజ్ చేసి ఉన్నాయి. చేసేది ఏమీ లేక రిటర్న్ బయలుదేరాము. ఆ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.